అర్జున్ అరెస్ట్ అవ్వడం భరించలేని సుభద్ర పిల్లలందరినీ తిడుతూ ఉంటుంది. మీరు చేసిన తప్పుల వల్ల మా ఆయన జైలుకు వెళ్ళాలా? మా ఆయన చేసిన తప్పేంటి? మీ అందరికీ ఇప్పుడే చెప్తున్నా, మీరు చేసిన తప్పుల వల్ల నా భర్త కోర్టు మెట్లెక్కితే నేను ప్రాణాలతో ఉండను అని సుభద్ర అందరినీ బెదిరిస్తుంది. దాంతో అందరూ షాక్ అవుతారు. భానుమతి, గౌతమ్, అహల్య, శ్రావ్య, అతిథి అందరూ షాక్ అవుతారు. అమ్మా అని గౌతమ్ అంటుండగా, అవునరా ఇదే చెప్తున్నా, ఎవరు చేసిన తప్పు వల్లైనా మా ఆయన కోర్టులో మెట్లెక్కితే నేను ప్రాణాలతో ఉండను అని మళ్ళీ బెదిరిస్తుంది సుభద్ర. ఇంటికి వెళ్ళాక గౌతమ్ అతిథిని నిలదీస్తూ ఉంటాడు. చెప్పు, నువ్వే తీసావు కదా అని అంటూ ఉండగా, అంటే నన్ను అనుమానిస్తున్నావా అని అడుగుతూ ఉంటుంది అతిథి. అవును, అహల్య సేఫ్గానే కబోర్డ్లో పెట్టింది. ఆ బ్రీఫ్ కేస్లో ఉన్న చెక్స్, హార్డ్ డిస్క్ చెక్స్ అన్నీ ఎలా మాయమయ్యాయి? నువ్వే తీసుంటావు అని అతిథిని నిలదీస్తూ ఉంటాడు గౌతమ్. ఏంటి, ఏం మాట్లాడుతున్నావు? నేను దొంగతనం చేశాననుకుంటున్నావా అని అతిథి అంటూ ఉండగా, అనామిక కూడా అలా మాట్లాడుతున్నావేంట్రా తనతో? తనకేం అవసరం అని అంటూ ఉండగా, తనకే అవసరం ఉందక్క అని గౌతమ్ అంటూ ఉంటాడు. లేదు, నేను తీయలేదు అని అంటూ ఉంటుంది అతిథి. నా మీద ఒట్టే, నా మీద ప్రమాణం చేసి చెప్పు, నువ్వు తీయలేదా? అవేమయ్యాయి అని నిలదీస్తూ ఉంటాడు గౌతమ్. అది 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 అని తడబడుతూ ఉంటుంది అతిథి. కార్తిక్ టెన్షన్ పడుతూ ఉంటాడు. అతిథి నోటి నుండి గౌతమ్ నిజాన్ని బయటికి తీసుకొచ్చి అర్జున్ని రిలీజ్ చేస్తాడా? రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ.